ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏప్రిల్ 21 కరెంట్ అఫైర్స్ వీడియో. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే కనుక ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఒసాకా ఎక్స్పో. ఇది వచ్చేసి జపాన్ దేశంలో జరుగుతున్న ఒక ఎగ్జిబిషన్ అనమాట. సో దీనిలో తెలంగాణ జోన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ జోన్ని ఏర్పాటు చేశారు. ఎక్కడ? జపాన్లో జరుగుతున్నటువంటి ఒక ఒసాకా ఎగ్జిబిషన్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లా ఒక రాష్ట్రం వేరే దేశంలో ఒక జోన్ని ఏర్పాటు చేయడం అనేది ఇది భారతదేశంలోని మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలవడం జరిగింది. అండ్ ఇక్కడ జపాన్కి భారత్కి మధ్య ఒప్పందాలలో భాగంగా హైదరాబాద్లో ఒక ఏకో టౌన్ని కూడా స్థాపించడం జరగబోతుంది. నెక్స్ట్ శివంగి దళం. ఇది వచ్చేసి ఇక్కడ తెలంగాణకు సంబంధించిన కరెంట్ అఫైర్. శివంగి దళం అంటే ఏంటంటే పోలీసులకు సంబంధించిన ఒక దళం. ఇందులో వచ్చేసి 16 మంది మహిళా కమాండోలు ఉంటారు. మహిళలే పోలీసులే ఉంటారనమాట. సో మహిళా కమాండోల దళం నిర్మల్ పోలీసులకు సంబంధించినటువంటి ఒక శివంగి దళం. ఇందులో వచ్చేసి 16 మంది మహిళలు ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా మనం చూసాం కదా, కునో జాతీయ పార్కు నుండి చీతాలు అనేవి బదిలీ చేయడం జరుగుతుంది గాంధీ సాగర్కు. సో అలా 2 చీతాలను తరలించడం జరిగింది. వాటి యొక్క నేమ్స్ ఏంటంటే ప్రభాస్ అండ్ పావక్. ప్రభాస్ అండ్ పావక్ అంటే ఏంటంటే మగ చీతాలు. వీటిని మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి కునో జాతీయ పార్క్ నుండి గాంధీ సాగర్కు విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్కు అరుదైన గౌరవం రావడం జరిగింది. సో ఆ కలెక్టర్ నేమ్ వచ్చేసి రాజర్ శీషా. ఇతనికి వచ్చేసి ప్రధానమంత్రి ప్రజాస్వామ్య పరిపాలన ఉత్తమ పురస్కారం 2024కి ఈ పురస్కారం అనేది ఇతనికి రావడం జరిగింది. సో ఇలాంటి పురస్కారం దక్కించుకున్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఏకైక కలెక్టర్గా రాజర్ శీషా నిలవడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా రాష్ట్రపతి పోలీసు పథకం ఎవరికి రావడం జరిగిందంటే సిఆర్పిఎఫ్ డిఎస్పీ అయినటువంటి కేవీ రెడ్డికి ఈ రాష్ట్రపతి పోలీసు పథకం రావడం జరిగింది. ఇతను వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెంకి చెందిన వ్యక్తి. కేంద్ర హోంమంత్రి చేతుల మీదుగా ఈ పథకం అనేది ప్రదానం చేయడం జరిగింది కేవీ రెడ్డికి. నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఆపరేషన్ అట్లాంటా. ఈ ఆపరేషన్ అట్లాంటా అంటే ఏంటంటే యూరోపియన్ యూనియన్ యొక్క సముద్ర భద్రతకి సంబంధించినటువంటి ఒక కార్యాచరణ ప్రోగ్రామ్ అనమాట. సో దాన్ని ప్రారంభించడం జరిగింది ఆపరేషన్ అట్లాంటా. ఏం లేదు, యూరోపియన్ యూనియన్ దేశాలకు చెందినటువంటి ఒక సముద్ర భద్రతకు సంబంధించిన ఒక కార్యక్రమం ఆపరేషన్ అట్లాంటా. నెక్స్ట్ బాలికటన్ మిలిటరీ విన్యాసం 2025. ఇప్పుడు వచ్చేసి ఎక్కడ జరుగుతుంది, ఏ డేట్న అంటే ఏప్రిల్ 21 నుంచి మే 9 వరకు ఈ విన్యాసం అనేది జరుగుతుంది. నావికాదళానికి సంబంధించినటువంటి ఒక విన్యాసం ఎక్కడ జరుగుతుందంటే ఫిలిప్పీన్స్ వేదికగా విన్యాసం అనేది జరుగుతుంది. మరి ఇందులో ఎవరు పాల్గొంటున్నారంటే యుఎస్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు ఇందులో పాల్గొంటున్నాయి ఈ బాలికటన్ మిలిటరీ విన్యాసంలో. నెక్స్ట్ కరెంట్ అఫైర్. వెహికల్ టు గ్రిడ్ V2G వెహికల్ టు గ్రిడ్ అనే ఒక సాంకేతికతను ఎవరు అభివృద్ధి చేశారంటే కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు ప్లస్ ఐఐటి బొంబాయి వీళ్ళిద్దరు కలిసి ఈ సాంకేతికతని అభివృద్ధి చేయడం జరిగింది. సో వాటిని ప్రారంభించారు. వెహికల్ టు గ్రిడ్ అనే ఒక టెక్నాలజీని ప్రారంభించడం జరిగింది కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు ప్లస్ ఐఐటి బొంబాయి. ఇదేంటంటే ఎలక్ట్రిక్ వాహనాలను రాష్ట్ర విద్యుత్ గ్రిడ్తో ఏకీకృతం చేస్తుందంట. సో తద్వారా పునరుత్పాదక శక్తిని నిర్వహణ ఏదైతే ఉందో దాన్ని మెరుగుపరచడం జరుగుతుందంట ఈ వెహికల్ టు గ్రిడ్ అనే సాంకేతికత ద్వారా. నెక్స్ట్ కరెంట్ అఫైర్. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ రైలు దీన్ని ప్రారంభించనున్న భారత్. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ రైలును ప్రారంభించుతుందన్నమాట భారత్. ఎప్పుడు అంటే జూలైలో ప్రారంభించబోతుంది. సో మరి దీన్ని ఎవరు అభివృద్ధి చేశారు అంటే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అనే సంస్థ చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది. ఈ సంస్థ అభివృద్ధి చేయడం జరిగింది ఈ హైడ్రోజన్ రైలును. ఇందులో వచ్చేసి 2638 సుమారు 2638 ప్రయాణికులు ప్రయాణించగలుగుతారు ఈ హైడ్రోజన్ రైల్లో. నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఇటలీ జైళ్ళలో సెక్స్ రూమ్స్ అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుందంట. సో ఇటలీ అధికారికంగా వెల్లడించడం జరిగింది ఈ సెక్స్ రూమ్స్ గురించి. ఇవేంటంటే ఖైదీలు ఎవరైతే ఉంటారో జైలులో ఉన్న ఖైదీలు తమ భాగస్వాములతో ఏకాంతంగా గడపడం కోసం ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది ఇటలీ దేశం. అండ్ ఇలాంటి విధానం వచ్చేసి ఇంకా కొన్ని దేశాల్లో ఉందంటే ఇప్పటికే. అవేంటంటే ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్లో ఇలాంటి ఒక వ్యవస్థ అనేది అమల్లో ఉంది. సో ఇప్పుడు ఇటలీ కూడా అధికారికంగా ఏర్పాటు చేయడం జరిగింది ఆ దేశంలో ఉన్న ఖైదీల కొరకు. నెక్స్ట్ కరెంట్ అఫైర్. కర్ణాటక రాష్ట్రం గ్రామీణ స్థాయి పురావస్తు సర్వేని ప్రారంభించిందనమాట. సో ఇక్కడ ఏంటంటే గ్రామాల్లో ఏవైతే పురావస్తు కట్టడాలు అట్లాంటివి ఉంటాయో వాటిపై సర్వే అనేది నియమించడం జరుగుతుంది. సో అలాంటి ఒక సర్వేని చేస్తున్న రాష్ట్రం ఏంటంటే కర్ణాటక. అక్కడ గ్రామాలలో శాసనాలు, శిల్పాలు, స్మారక చిహ్నాలు ఉంటాయి కదా. సో వాటిని సంరక్షించి వాటికి ఒక జియో ట్యాగింగ్ అనేది కల్పించడం జరుగుతుందంట. సో తద్వారా దానికి సంబంధించిన రికార్డ్స్ అనేవి భద్రపరచడం జరుగుతుంది జియో ట్యాగింగ్ ద్వారా. సో ఎందుకొరకు అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వారసత్వ సంపదను ట్రాకింగ్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో అలాంటి ఒక పురావస్తు సర్వేని చేస్తున్న రాష్ట్రం ఏంటి? కర్ణాటక అని గుర్తుంచుకోండి.
నెక్స్ట్ ఉత్తరాఖండ్లో వచ్చేసి ఆదర్శ సంస్కృత గ్రామ కార్యక్రమం అనేది నిర్వహిస్తుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఆదర్శ సంస్కృత గ్రామ కార్యక్రమం. సో ఇక్కడ ఏంటంటే సంస్కృతం వచ్చేసి సంస్కృత భాషను ప్రోత్సహించే దిశగా ఇట్లాంటి ఒక కార్యక్రమాన్ని గ్రామాల్లో ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసి దాన్ని ఆదర్శ సంస్కృత గ్రామంగా సెలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే సంస్కృతం వచ్చేసి వీళ్ళ యొక్క ఉత్తరాఖండ్ రాష్ట్రం యొక్క రెండవ అధికారిక భాష. సంస్కృతం రెండవ అధికారిక భాష. సో సంస్కృతంని డెవలప్ చేయడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టింది రాష్ట్రం ఉత్తరాఖండ్. నెక్స్ట్ కరెంట్ అఫైర్. హానికర బ్యాక్టీరియాను నాశనం చేసే ఒక కీలక ప్రోటీన్ అభివృద్ధి చేసిన ఐఐటి ఏంటంటే చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. హానికర బ్యాక్టీరియాస్ ఏవైతే ఉంటాయో మన శరీరంలో వాటిని గుర్తించి వాటిని నాశనం చేసేటటువంటి ఒక ప్రోటీన్, దాన్ని అభివృద్ధి చేసిన ఐఐటి బాంబే అభివృద్ధి చేయడం జరిగింది. సో ఆ ప్రోటీన్ నేను గుర్తుంచుకోండి, ఉబిక్వినిన్ అనే ఒక ప్రోటీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్యమైనది ఏంటంటే హానికర బ్యాక్టీరియాని నాశనం చేయడం జరుగుతుంది. సో గుర్తుంచుకోండి, వీ కెన్ ఎక్స్పెక్ట్ క్వశ్చన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్. నాసా క్యూరియాసిటీ రోవర్. ఈ నాసాకు సంబంధించినటువంటి క్యూరియాసిటీ అనే ఒక రోవర్ మార్స్పై ఖనిజ స్థావరాలను కనుగొనడం జరిగింది. అవేంటంటే సిడరైట్ అనే ఖనిజ స్థావరాలను కనుగొన్న రోవర్ ఏంటి? క్యూరియాసిటీ అనే రోవర్. ఇది నాసాకి చెందినటువంటి రోవర్. మార్స్పై పంపించిన మిషన్లో భాగంగా ఇది ఖనిజ స్థావరాలను గుర్తించడం జరిగింది. అండ్ ఇంకేంటంటే మార్స్ పైన వాతావరణం ఏ విధంగా ఉంది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయడం జరిగింది. అదేంటంటే జీవ సంబంధ పరిస్థితులకు అనుకూలంగా మార్స్పై వాతావరణం ఉందన్నట్టు కూడా ఈ నాసాకి చెందినటువంటి క్యూరియాసిటీ రోవర్ అనేది తెలపడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్. సివిల్ సర్వీసెస్ డే 21 ఏప్రిల్ వచ్చేసి సివిల్ సర్వీసెస్ డేగా జరుపుకుంటాము. సో ఇక్కడ చూస్తే కనుక 1947లో 1947లో సర్దార్ వల్లభాయ్ పటేల్, అప్పటి హోంమంత్రిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ సివిల్ సర్వీసెస్కి అధికారులకు సంబంధించి ప్రసంగించడం జరిగిందంట ఆ రోజున. సో అదే రోజుని సివిల్ సర్వీసెస్ డేగా జరుపుకోవడం జరుగుతుంది 21 ఏప్రిల్ని. నెక్స్ట్ కరెంట్ అఫైర్. స్పేడెక్స్ ఇది వచ్చేసి రెండోసారి డాకింగ్ అనే ప్రక్రియ కూడా విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందంటే స్పేడెక్స్ను వచ్చేసి ఇస్రో ప్రయోగించడం జరిగింది 2024 డిసెంబర్ 30న. సో ఏ రాకెట్ ద్వారా ప్రయోగించడం జరిగిందంటే PSLV C-16 అనే రాకెట్ ద్వారా ఈ స్పేడెక్స్ని ప్రయోగించడం జరిగింది. ఈ స్పేడెక్స్ ప్రయోగం చేపట్టడం జరిగింది PSLV C-16 రాకెట్ ద్వారా. ఇక్కడ చూస్తే కనుక స్పేడెక్స్ అంటే స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అనమాట. సో ఇక్కడ 2024 డిసెంబర్ 30న ఈ ప్రయోగాన్ని చేపట్టారు. డాకింగ్ ఎప్పుడైందంటే అనుసంధానం, అంతరిక్షంలో ఉపగ్రహాలను కలిపే ప్రక్రియనే డాకింగ్ అంటారు. సో ఇక్కడ జనవరి 16న డాకింగ్ అనేది సక్సెస్ఫుల్ అయింది, అంటే ఉపగ్రహాలు కలపడం జరిగింది. సో డాకింగ్ వచ్చేసి జనవరి 16న సక్సెస్ఫుల్ అయింది. మళ్ళీ డీ డాకింగ్ అంటే వేరు చేయడం, సపరేట్ చేయడం. మార్చ్ 13న వచ్చేసి డీ డాకింగ్ అనేది కూడా సక్సెస్ఫుల్ అయింది. మళ్ళీ ఇంకోసారి అంటే రెండోసారి మళ్ళీ డాకింగ్ చేయడం అనేది జరిగిందన్నమాట. ఏప్రిల్ 21, 2025 ఈ ఇయర్లో డాకింగ్ అనేది రెండోసారి కూడా సక్సెస్ఫుల్ అనేది అవ్వడం జరిగింది. సో గుర్తుంచుకోండి, స్పేడెక్స్ ఎప్పుడు ప్రయోగించారు, డాకింగ్ ఎప్పుడైంది, డీ డాకింగ్ ఎప్పుడైంది, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. అండ్ ఇలాంటి స్పేడెక్స్ ఈ డాకింగ్ అనే ఈ స్పేడెక్స్ ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టిన దేశాల సరసన భారత్ కూడా నిలవడం జరిగింది. ఎన్నో పొజిషన్ అంటే 4th పొజిషన్లో ఉంది. సో ఫస్ట్ టాప్ 3 ఉన్నాయంటే అమెరికా, రష్యా, చైనా ఇలాంటి ప్రయోగం ఆల్రెడీ చేపట్టి సక్సెస్ఫుల్ అయిన దేశాలుగా నిలవడం జరిగింది. భారత్ వచ్చేసి 4th పొజిషన్లో ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్. మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం విశ్వపట్నం. ఇది ఐరోపాలో అత్యంత ఎత్తైన అగ్నిపర్వతం అంట. సో ఇది ఎక్కడ ఉంటుంటే సిసిలీ అనే ఒక ద్వీపంలో ఉంది. ఐరోపా ఖండంలోని సిసిలీ అనే ద్వీపంలో ఈ మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం అనేది లొకేట్ అయ్యి ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్. అరల్ సముద్ర క్షీణత. అరల్ సముద్రం వచ్చేసి క్షీణించడం జరుగుతుందంట. ఎందుకు అంటే భూగర్భంలో భారీ భౌగోళిక మార్పుల కారణంగా ఆ సముద్రం అనేది క్షీణించడం జరుగుతుంది. సో దీని యొక్క లొకేషన్ ఎక్కడ ఉందంటే ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ ప్రాంతంలో ఈ అరల్ సముద్రం అనేది ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్. డిజర్ట్ ఫ్లాగ్ 10 అనేది ఒక విన్యాసం. బహుళ దేశాలు ఇందులో పాల్గొంటాయి. సో బహుళ దేశాల వైమానిక దళాల విన్యాసం ఇది డిజర్ట్ ఫ్లాగ్ 10. ఇది వచ్చేసి ఏప్రిల్ 21 నుంచి మే 8 వరకు UAEలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ఆల్ దఫ్రా ఎయిర్ బేస్లో జరగబోతుంది ఈ విన్యాసం. ఇందులో వచ్చేసి బహుళ దేశాలు పాల్గొంటాయి అన్నమాట. సో అందుకే దీన్ని బహుళ దేశాల వైమానిక దళాల విన్యాసం అంటారు. ఇక్కడ భారత్ నుంచి వచ్చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందినటువంటి MiG-29 జాగ్వర్ విమానాలు ఇందులో పాల్గొనబోతున్నాయి భారత్ నుంచి. నెక్స్ట్ కరెంట్ అఫైర్. సౌదీ అరేబియా పర్యటనకు ప్రధాని మోదీ గారు ఏప్రిల్ 22, 23 2 రోజుల పర్యటన అనమాట.
సో ప్రధాని మోదీగా సౌదీ అరేబియాకి వెళ్ళడం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా వాణిజ్యం, ఇంధన వనరులు, రక్షణ సహకారం, ఇండియా మిడిల్ ఈస్ట్ కారిడార్ IMEEC వీటిపై దృష్టి పెట్టడం జరుగుతుంది ఈ పర్యటనలో భాగంగా. సో ఈ పర్యటనలో భాగంగా సౌదీ ప్రిన్స్ అయినటువంటి మొహమ్మద్ బిన్ సల్మాన్తో సమావేశం అనేది అవ్వడం జరిగింది. నెక్స్ట్, గ్రిజల్డ్ జైంట్ ఉడతల జనాభా అధ్యయనం. ఈ గ్రిజల్డ్ జైంట్ రకానికి చెందినటువంటి ఉడతల జనాభాని అధ్యయనం చేస్తున్న రాష్ట్రం ఏంటంటే, ఏ రాష్ట్రం అంటే తమిళనాడు వచ్చేసి ఈ ఉడతల జనాభా అధ్యయనాన్ని ప్రారంభించడం జరిగింది. ఎక్కడ అంటే విల్లుపురం అడవుల్లో ఈ ఉడతల జనాభాని ప్రారంభించడం జరిగింది తమిళనాడు రాష్ట్రం. సో దీని యొక్క సైంటిఫిక్ నేమ్ చూస్తే కనుక రటూఫా మక్రోరా వచ్చేసి ఈ ఉడతల యొక్క సైంటిఫిక్ నేమ్. నెక్స్ట్, కరెంట్ అఫైర్. భారత తయారీ రంగంలో మహిళల భాగస్వామ్యం తగ్గడం జరుగుతుందంట. భారత తయారీ రంగం ఏదైతే ఉంటుందో, తయారీ రంగంకి సంబంధించిన పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వాటిలో మహిళల భాగస్వామ్యం తగ్గుతుందంట. సో ఈ తయారీ రంగం ఉంది కదా, సో దేశ జీడిపిలో దీని యొక్క భాగస్వామ్యం ఎంతంటే 20% వాటా ఉండడం జరిగింది తయారీ రంగంది. ఇక్కడ 2015-2016 గణాంకాల ప్రకారం చూస్తే కనుక ఇందులో మహిళల భాగస్వామ్యం, ఈ తయారీ రంగంలో మహిళల భాగస్వామ్యం ఎంత ఉందంటే 20.9% ఉంటే 2022-23 నాటికి 18.9%కి తగ్గడం జరిగింది. తమిళనాడు వచ్చేసి అగ్రస్థానంలో ఉంది 41%తో. ఎందుకంటే మహిళల భాగస్వామ్యం అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏంటి? తయారీ రంగంలో అత్యధిక వర్క్ చేసేటటువంటి మహిళలు ఏ రాష్ట్రంలో ఉన్నారంటే మా తమిళనాడు రాష్ట్రంలో ఉండడం జరిగింది. టోటల్గా ఎంత పార్టిసిపేషన్ రేట్ ఉందంటే మహిళల పార్టిసిపేషన్ రేట్ వచ్చేసి 41%గా ఉంది. నెక్స్ట్, కరెంట్ అఫైర్ వచ్చేసి కలుపు నిర్మూలన కొరకు ఒక లేజర్ టెక్నాలజీని అభివృద్ధి చేయడం జరిగింది. అమెరికాకు చెందినటువంటి సంస్థ కార్బన్ రోబోటిక్స్ దేనికి ఒక టెక్నాలజీని అభివృద్ధి చేసిందంటే పొలాల్లో కలుపు నిర్మూలన కొరకు లేజర్ టెక్నాలజీని అభివృద్ధి చేయడం జరిగింది. సో యంత్రం నేమ్ వచ్చేసి లేజర్ వీడర్ అనే యంత్రాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. సో ఇక్కడ AI టెక్నాలజీ యూజ్ చేసి కలుపు మొక్కలను గుర్తించి వాటిని నిర్మూలించడం జరుగుతుందంట ఈ టెక్నాలజీలో భాగంగా. సో AIని కూడా యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్, కంటికి కనిపించిన ఒక కొత్త రంగు, దాని పేరు వచ్చేసి ఓలో. ఈ ఓలో అనే ఒక కొత్త రంగుని ఏ శాస్త్రవేత్తలు కనుగొన్నారంటే కాలిఫోర్నియా మరియు బెర్క్లీ శాస్త్రవేత్తలు ఈ కంటికి కనిపించని ఒక కొత్త రంగుని కనుగొనడం జరిగింది. దాని పేరు ఓలో అని గుర్తుంచుకోండి. సో ఇవ్వండి ఫ్రెండ్స్, రేట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.